అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమంట వినయ్. నేను సుమంట వినాయక్. చాలామంది అంటే రెగ్యులర్గా మ్యారేజెస్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే మంచి వైఫ్ వస్తే మా ఇంట్లో ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కామన్ అది. అయితే మనకు నచ్చిన వాళ్ళు మన లైఫ్లోకి రావాలి అని అంటే అసలు ఫస్ట్ మన జాతకంలో ఏమి ఉండాలి, అండ్ దానికి వేదిక ఆస్ట్రాలజీ మ్యారేజ్ సిస్టమ్ మీద ఏం చెప్తోంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడండి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మనకు నచ్చిన వాళ్ళు మన లైఫ్లో రావాలంటే ఫస్ట్ మన జాతకంలో ఏమి ఉండాలి? అంటే ఇంచుమించుగా లవ్ మ్యారేజ్ మీరు అడిగేటువంటి విషయం, లవ్ మ్యారేజ్ గురించి అబ్బాయిల విషయంలో నేను ఎస్పెషల్లీ అబ్బాయిలకి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైనా సరే అబ్బాయిలు నచ్చినటువంటి అమ్మాయిని అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మా జాతకంలో మాకు అసలు ఎలాంటి మ్యారేజ్ అవుతుందండి అని చెప్పి క్యూరియాసిటీతో, ఆ కుతూహలంతో చాలామంది జాతకం చూపించుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవుతుందా లేదా, ఏదో చిన్న డైలమాలో ఉన్నామండి అసలు అవుతుందా లేదా అని తెలిస్తే ఒక ఫార్వర్డ్ స్టెప్ వేస్తాము అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. ఇంటర్ రిలీజియన్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇంట్లో ఒప్పుకుంటారు లేదో తెలియదు, ఒప్పుకోమైనా చేసుకోవాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటని జాతకం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ఆ ముగ్గురు యొక్క అభిప్రాయాలని ఒక దగ్గర పెడితే లవ్ మ్యారేజ్ అనేటువంటి విషయాన్ని మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా జాతకంలో ఎలాంటి రకమైన యోగాలు ఉండాలి, ఎలాంటి గ్రహాలు వాటికి సహకరించాలి, ఎలాంటి స్థానాలు ప్రభావితం అయితే ఈ లవ్ మ్యారేజ్ అనేటువంటి జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తే ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో జాతక చక్రంలో ఏ లగ్నం అయినప్పటికీ కూడా లగ్నం బలంగా ఉంటేనే ఏ సమస్య వచ్చినా ముందుకి చాలా దూసుకు వెళ్ళేటువంటి స్వభావం ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా నిలబడే స్వభావం ఉంటుంది నాగరాజు గారు. అయితే లగ్నం ఖచ్చితంగా బలంగా ఉండాలి. సో ఇంకా మనం చూసుకుంటే సెకండ్ హౌస్ అండి, 2వ స్థానము, తర్వాత 5వ స్థానము, 7, 11 ఈ స్థానాలు బలంగా ఉండాలి, చాలా బాగుండాలి. అయితే ఎందుకు బాగుండాలి, దాని యొక్క ప్రభావం ఏంటి చూస్తే ముఖ్యంగా జాతక చక్రంలో 2వ స్థానాన్ని చాలా విశేషంగా ధనానికి, విద్యకి, అదేవిధంగా ఫ్యామిలీకి మనం చెప్తాం. ఎప్పుడైతే మనం లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో వచ్చిన అమ్మాయి ఇంట్లో చాలా సౌఖ్యంగా ఉండాలి, కుటుంబం చాలా బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కోసం చేసుకుంటారు. సో సెకండ్ హౌస్ అనేది ఖచ్చితంగా చాలా బాగుండాలి, లేకపోతే రాబోయేటువంటి ఫ్యూచర్లో ఇద్దరికీ ఒక రకమైన అన్యోన్యత అనేటువంటిది ఉండదు. సో సెకండ్ హౌస్ చాలా బాగుండాలి. ఇంకపోతే 5వ స్థానము, ఏ వ్యక్తి అయినా సరే నాగరాజు గారు లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా, అసలు లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రేకప్స్ ఉంటాయా, లవ్ సక్సెస్ అవుతుందా, ఇతను లవ్ చాలా కష్టపడి ఎన్నో కష్టాలు ఓర్చి దక్కించుకుంటాడా అనే విషయాన్ని 5వ స్థానం చూసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా 7వ స్థానం అందరికీ తెలిసిందే, మ్యారేజ్ స్థానం అండి. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఏదైనా పార్ట్నర్ అయ్యేటప్పటికి 7th హౌస్. సో పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఏ పెళ్ళి అవుతుంది, అయితే ఇతను కోరికలు ఎలా ఉంటాయి, అంటే వైవాహిక జీవితం మీద ఇతనికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అతను పెళ్ళి అయిన తర్వాత ఎలాంటి ఆలోచనతో పెళ్లి ఆస్తి కాజేయాలని చేసుకోవాలనుకుంటున్నాడు, అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ ఖచ్చితంగా ఈ స్థానాల విషయం మనం చూస్తే చెప్పొచ్చు. అయితే ఇంకా మనం గ్రహాల్లోకి వెళ్తే శుక్రుడు అనేటువంటి ప్లానెట్ చాలా కీలకమైన రోల్ ఇక్కడ ప్లే చేస్తుందండి. ఎందుకంటే శుక్రుడు లవ్ ప్లానెట్, రొమాన్స్కి కారకుడు, లవ్ లైఫ్కి కారకుడు, భోగానికి, సుఖానికి కారకుడు. అయితే ఎప్పుడైతే శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడో జాతకంలో మీకు ఒక కంజంక్షన్ చెప్తున్నాను, శుక్రుడు రాహువు కలిసి ఏ 2nd హౌస్లోనో, 5th హౌస్లోనో, 7th హౌస్లోనో, 11th హౌస్లోనో కలిసి ఉంటే 100% మీది లవ్ మ్యారేజే. మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ శుక్రరాహుల కలయిక ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేస్తుంది. అయితే ఇంకా ఈ శుక్రుడు గురుడు కానీ కలిసి ఉన్నా, లేదా శుక్రుడి మీద ఇంకొక గురుడి యొక్క వీక్షణ జరుగుతున్నా, అంటే దృష్టి పడుతున్నా, ఒకే క్యాస్ట్లో లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్దల యొక్క అంగీకారంతోనే లవ్ కమ్ అరేంజ్ అని చాలామంది అంటూ ఉంటారు కదా, ఆ రకమైన మ్యారేజ్ కావాలంటే శుక్రుడు మరియు గురుడి యొక్క అనుగ్రహం ఉండాలి, వాళ్ళ యొక్క దృష్టి వీక్షణలు అనేవి బాగుండాలి. అయితే ఇకపోతే శుక్రుడు తర్వాత కుజుడు ఈ కాంబినేషన్ మాత్రం కలిసింది అని అంటే ఖచ్చితంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. శుక్రుడు అదేవిధంగా కుజుడు, అదేవిధంగా శుక్రుడు శని, ఇంకా ఈ శని శుక్రుడు కలిశారంటే కుల మరియు మతాంతర వివాహములు రెండూ జరుగుతాయి. కులాంతర వివాహం అవ్వచ్చు, మతాంతర వివాహం కూడా అవ్వచ్చు. ఎందుకంటే శని
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి శుక్రుడు లేదా శుక్రుడి మీద పడేటువంటి యొక్క శని దృష్టి ఈ యొక్క కులాంతర లేదా మతాంతర వివాహాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో అంటే మాకు ఆ అమ్మాయే కావాలి అని చెప్పి చాలామంది పట్టుబట్టి ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి యొక్క జాతకంలో తప్పకుండా చెక్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అది కనుక మీరు చెక్ చేసుకుని ఆ అమ్మాయి జాతకంలో అవి ఉంటే మీరు బ్రహ్మాండంగా ఒక తెగించి ఒక అడుగు వేయచ్చు, లేకపోతే డ్రాప్అవుట్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయి జాతకంలో సప్తమ స్థానం చాలా బాగుండాలండి. ఎందుకనంటే సప్తమ స్థానం కనుక బాగాలేదు అని అంటే పెళ్లి చేసుకున్న వృధా, మీరు పెళ్లి చేసుకున్న పెళ్లి పెటాకులు అయిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి సప్తమ స్థానంలో ఏ శుభగ్రహము ఉంది అనుకోండి, ఆ అమ్మాయి వచ్చిన వారు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ అమ్మాయి రాగానే ఈ అబ్బాయి జీవితంలో ఒక అభివృద్ధి, ఒక ప్రమోషన్స్ అవ్వచ్చు, ఒక డబ్బు ధనయోగాలు, అద్భుత యోగాలన్నీ కలిసి వస్తున్నాయంటే ఈ అబ్బాయి జీవితానికి ఎంతో అవసరం. అలాంటిది పెళ్ళైన తర్వాత సమస్యలు, ఎప్పుడూ కొట్టుకోవడమే, సంతానం కలగకపోవడము, ఆరోగ్య ఇబ్బందులు, అప్పులు, ఇదే దాంట్లో కొట్టుకుంటూ తిరుగుతున్నాడంటే ఆ అమ్మాయి జీవితానికి అనవసరము. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ యొక్క నిర్ణయానికి రాకూడదు, పెళ్లి చేసుకునే ముందే ఆలోచించుకుంటారని చెప్పే విషయంతో నేను చెప్తున్నాను. అయితే ఇంకపోతే ఆ అమ్మాయి యొక్క జాతకంలో అష్టమ స్థానం బాగుండాలి. ఎందుకు అమ్మాయి జాతకంలో అష్టమ స్థానం బాగుండాలి? ఆడవాళ్ళ జాతకంలో అష్టమ స్థానాన్ని చూస్తే భర్త యొక్క ఆయుష్ అనేది మనం చెప్పచ్చు. అంటే దాన్నే మాంగళ్య స్థానము అంటారు. ఎప్పుడైతే అమ్మాయి జాతకంలో అష్టమ స్థానం పాడైందో, ఏ రకమైనటువంటి పాపగ్రహాలు లేకపోతే రాహు కానీ, కేతు కానీ, శని కానీ లాంటివి పడ్డాయో భర్త యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి అమ్మాయి జాతకంలో తప్పకుండా అష్టమ స్థానం బాగుండాలి. ఇకపోతే అమ్మాయి జాతకంలో పంచమ స్థానం కూడా చాలా బాగుండాలి. ఎందుకునంటే సంతానం కోసము, సంతానం కలగాలి. మీ మీద ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటుందా, లేకపోతే ఏదో వివాహం చేసుకునేంత వరకు ఏ డబ్బు కోసమో ఏ వ్యామోహంతోనే అక్కడ వరకు అలా ఉందా అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి అంటే ఆ అమ్మాయి జాతకంలో పంచమ స్థానాన్ని చూడాలి. చూసిన తర్వాత అమ్మాయి జాతకంలో పంచమ స్థానం బాగుంది అంటే నిస్సందేహంగా నిరాటంకంగా మీరు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. అయితే చాలామందికి ఇన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనస్సంకల్పము అంటే చేసుకుందామా లేదా అనే ఆలోచన అంటే ఒక డైలమా ఉండిపోతారండి. వాళ్ళకి దేనికి అది కారణం అవుతుంటే చంద్రుడు కారణం అవుతున్నాడు. ఏ చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి అలాంటి స్థితి అనేది ఏర్పడుతుంది. లేదా చంద్ర శనులు కలిసి ఉన్నా దీన్ని విషయోగము అని అంటారు. అంటే ఒక రకమైన తెగింపు ఉండదు. చాలామంది అబ్బాయిలు కూడా అమ్మాయికి అన్నీ నేను సరిపోతానండి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారండి, కానీ ఆ అమ్మాయి ఏ విషయమో చెప్పట్లేదండి, ముందుకు రావట్లేదు. ఈ రకమైన ఒక క్రైటీరియానే జరుగుతుంది. దానికి కారణం ఈ చంద్ర శనుల యొక్క కలయిక. సో ఇలాంటి ఉన్నప్పుడు జాతకంలో జ్యోతిష్ శాస్త్రపరంగా కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయండి. అది ఏంటి అంటే ఇష్టకన్యా ప్రాప్తి పాశుపతము అంటారు. అంటే మనం ఏదైతే అమ్మాయిని ఆ కన్యను కోరుకుంటున్నామో ఆ అమ్మాయి మనకి దక్కాలి అని ధర్మబద్ధంగా మనం స్వామిని వేడుకోవడము, దీన్నే తిరుగు లేకుండా నాకు ఇది జరిగిపోవాలి, జరిగి తీరాలి అనుకున్నప్పుడు పాశుపత పూర్వకంగా ఇష్టకన్యా ప్రాప్తి పాశుపతంతో కనుక చేసినట్లయితే వెంటనే శీఘ్రంగా ఆమె యొక్క మనసు మారుతుంది. ఇదే హోమాన్ని మనము పెళ్ళైన వాళ్ళకి దాంపత్య పాశుపత హోమంగా చేస్తాం. అదేవిధంగా పెళ్ళి కాలేదు, మాకు లవ్ మ్యారేజ్, ఇప్పుడు అమ్మాయి ఖచ్చితంగా మాకు కావాలి లేదా అబ్బాయి మాకు ఖచ్చితంగా కావాలి, అబ్బాయిలకైతే సపరేట్ పాశుపతం ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయిలు ఖచ్చితంగా చేసుకోవాలి, అన్నీ బాగున్నాయండి, ధర్మబద్ధంగా మాత్రమే వాడాలి, అన్నీ బాగున్నాయండి, అమ్మాయి ఖచ్చితంగా మాకు పెళ్ళి అవ్వాలనుకున్నప్పుడు ఇష్టకన్య ప్రాప్తి హోమం చేయండి, పాశుపత హోమము శీఘ్రంగా వెంటనే సిద్ధిస్తాయి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా సార్? తప్పకుండా నాగరాజు గారు, మీకు ఎలాంటి పాశుపతమైనా సరే, ఇప్పుడు నేను ఇష్టకన్యా పాశుపతం అని చెప్పాను కదా అని ప్రేమించే ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇష్టకన్యా పాశుపతం చేస్తే అవి సిద్ధించవండి. ఎందుచేత అంటే జాతకంలో మీకు ఆ యోగం ఉండాలి, ఆ అమ్మాయి జాతకంలో ఆ యోగం ఉండాలి, తరువాత మీ ఇద్దరికి కలిసేటువంటి పొంతన బాగుండాలి. అప్పుడు మాత్రమే ఇష్టకన్యా ప్రాప్తి హోమం సిద్ధిస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అయితే మీ యొక్క నవాంశ, మనం ఇప్పుడు చెప్పేది మాట్లాడుకునేది అంతా కూడా జన్మకుండలి గురించి. ఇంకా నవాంశ చక్రానికి వస్తే నవాంశ అనేది కేవలం కళత్రం కోసము, భార్య లేదా భర్త వీటికి సంబంధించిన విషయాల్లో మనం నవాంశను చెక్ చేసిన తర్వాత ఎలాంటి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత బాగుంటుందా లేదా అనే విషయాన్ని గమనించి దీన్ని మించిన బెటర్ హోమం ఏమైనా చేయొచ్చా, లేకపోతే ఈ హోమం చేయడానికి ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా గ్రహాలు, వాటిని తొలగించిన తర్వాత ఈ హోమం చేయాలా అనే విషయాన్ని మనం గమనించి అప్పుడు చేయాలి. నాగరాజు గారు, ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అన్న, గ్రేట్.
మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఉమా గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.